హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. ఈరోజు చూస్తున్నారు కదా, కాకర గింజల్ని వేసుకుంటున్నాను. ఎన్ని రోజులకి జర్మినేట్ అవుతుంది అని నాకు కూడా ఐడియా లేదు. ప్రసన్న గారు ఇచ్చారు కదా కాకర సీడ్స్, అవి వేస్తున్నాను. దాంతోపాటు పాలినేషన్కి కాకర వేసుకుంటే బాగుంటుందని మన సబ్స్క్రైబర్ ఒక్కరు చెప్పారు. కాబట్టి కాకరతో పాటు కాకర కూడా వేసుకుంటున్నా. ಫ್ರೆಂಡ್ಸ್, ನಾನಿಲ್ಲಿ ತೋರಿಸಿದ್ದು ಕಾಕರ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ತೆಲುಗುಲಿ. ಕನ್ನಡದಲ್ಲಿ ಇದರ ಕರೆಕ್ಟ್ ಹೆಸರು ನನಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ನಿಮ್ಗೆ ಯಾರಿಗಾದ್ರೂ ಗೊತ್ತಿದ್ದರೆ ನನಗೆ ಕಮೆಂಟ್ ಮಾಡಿ. ಹಾಗೆಯೇ ಈ ಸೀಡ್ಸನ್ನು ನನಗೆ ಪ್ರಸನ್ನ ಅವರು ಕೊಟ್ಟಿದ್ದರು. ಪ್ರಸನ್ನ ಅವರು ಕೊಟ್ಟಿದ್ದಂಥ ಕಾಕರ ಸೀಡ್ಸ್ ಜೊತೆಗೆ ನಾನು ಕೆಲವೊಂದು ಹಾಗಲಕಾಯಿ ಸೀಡ್ಸ್ನ ಕೂಡ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಸೊ ನಮ್ಮ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ ಒಬ್ಬರು ಹೇಳಿದರು, ಈ ಎರಡನ್ನೂ ಸೇರಿಸಿ ಹಾಕ್ಕೊಂಡ್ರೆ ಪಾಲಿನೇಷನ್ಗೆ ಈಸಿ ಆಗುತ್ತೆ ಅಂತ. సో ಅದನ್ನು ಕೂಡ ನಾನು ಈ కంటైనರಲ್ಲಿ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ. లాస్ట్ టైం నేను నాకు కంటైనర్ లేదు అనేసి ప్రసన్న గారు ఇచ్చిన పసుపు అలాగే మ్యాంగో జింజర్ ఇందులో వేశాను కదా, అవి ఇప్పుడు నేను వేరే కంటైనర్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూసారా, మట్టిలో పెట్టాను కదా అలానే ఉన్నాయి. అలాగే కొన్నిట్లో అయితే చిన్న చిన్న మొలకలు కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో ఇప్పుడు మనము దీన్ని తీసి వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుందాము. ಇಲ್ಲಿ ನಾನು ಪ್ರಸನ್ನ ಅವರು ಕೊಟ್ಟಿದ್ರಲ್ವ ಅರಿಶಿನ ಹಾಗೆಯೇ ಮ್ಯಾಂಗೋ ಜಿಂಜರ್. ಈಗ ಅರಿಶಿನ ನಾನು ಬೇರೆ ಕಂಟೈನರ್ಗೆ ಶಿಫ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. ಈಗ ಒಂದು ಕಂಟೈನರ್ನ ಖಾಲಿ ಮಾಡಿದ್ದೀನಿ. ಸೊ ನನ್ನ ಹತ್ರ ಇರುವಂಥ ಅರಿಶಿನ ಹಾಗೆಯೇ ಪ್ರಸನ್ನ ಕೊಟ್ಟಿರೋವಂಥ ಅರಿಶಿನ ಎಲ್ಲದನ್ನು ಕೂಡ ಬೇರೆ ಕಂಟೈನರಲ್ಲಿ ನಾನು ನಟ್ಕೋತಾ ಇದ್ದೀನಿ. ಹಾಗೆಯೇ ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಒಂದು ಸರ್ಪ್ರೈಸ್ ಕೂಡ ಇದೆ. ಏನು ಅಂತ ನಿಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಮುಂದೆ ವಿಡಿಯೋನ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡಿ ನೋಡೋದನ್ನು నిಮಗೆ సర్ప్రైజ్ ಏನು ಅನ್ನೋದನ್ನು ಹೇಳ್ತೀನಿ. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ పసుపు మొత్తాన్ని తీసి వేరే కంటైనర్లో నాటుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. ఏంది అనేది మీరు తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. అది ఏమి అని మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి, లేకపోతే నేను నెక్స్ట్ మీకు చెప్తాను. ఇప్పుడు ఈ టబ్ చూసారా, ఈ కంటైనర్లో నేను పసుపుని వేసుకుంటున్నాను. సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇదే అండి. మా పాప వచ్చింది, నేను అన్నీ వేస్తుంటే నేను వేస్తా మమ్మీ అని వచ్చింది. కాబట్టి తన దగ్గరే వేపించాను ఈసారి అన్ని సీడ్స్. చూద్దాము ఎలా వస్తాయో. ಸೊ ಸರ್ಪ್ರೈಸ್ ಅಂತ ಹೇಳಿದೆ ಅಲ್ವಾ, ಅದು ಇದೇನೆ. ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ, ನನ್ನ ಮಗಳು ಬಂದಿದ್ದಾಳೆ. ನನ್ನ ಮಗಳು ನಾನು ಹಾಕ್ತೀನಿ ಮಮ್ಮಿ ಕಾಯಿ ಕಾಯಿ ಅಂತಿದ್ಲು. ಸೊ ಅವಳ ಕೈಲೇ ಎಲ್ಲ ಈ ಹಸಿರು ಅರಿಶಿನ ಏನಿದೆ ಎಲ್ಲದನ್ನು ಹಾಕಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ನೋಡಿ, ಇದು ಸ್ವಲ್ಪ ಮೊಳಕೆ ಕೂಡ ಬಂದಿದೆ. ನನ್ನ ಹತ್ರ ಇರುವಂಥ ಅರಿಶಿನ ಹಾಗೆಯೇ ಪ್ರಸನ್ನ ಅವ್ರು ಕೊಟ್ಟಿದ್ದಂಥ ಅರಿಶಿನ ಎಲ್ಲದನ್ನು ಈ ಕಂಟೈನರಲ್ಲಿ ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ. ಹೋಪ್ಸು ಈ ಸರಿ ತುಂಬ ಅರಿಶಿನ ಹಾರ್ವೆಸ್ಟಿಗೆ ಬರುತ್ತೆ ಅಂತ ಅನ್ಕೋತಾ ಇದ್ದೀನಿ. ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆದು ಚೆನ್ನಾಗಿ ಹಾರ್ವೆಸ್ಟ್ ಬರಬೇಕು ಅಂತ ನಾನು ಕೂಡ ಕೋರ್ಕೋತಾ ఇದ್ದೀನಿ. సో ನೋಡೋಣ ఈ సతి ಹೇಗೆ బರುತ್ತೆ ಅಂತ. చూస్తున్నారు కదా, మా పాప చేతుల్లో ఈసారి పసుపు వేపిస్తున్నాను. తను కూడా నేను వేస్తాను అంటుంటే సరేలే అని తనని కూడా వేయమని చెప్పాను. కానీ అప్పుడే వాయిస్ పెట్టుండొచ్చు, కానీ వాయిస్లో చాలా డిస్టర్బెన్స్ ఉన్నింది. బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ ఉన్నింది, వెహికల్ సౌండ్స్ ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, లేకపోతే మా పాప వాయిస్ కూడా ఇందులో వచ్చుండేది. చూద్దాము ఈసారి ఎలా వస్తుందో ఏమో. బాగా రావాలని అనుకుంటున్నాను. ప్రసన్న గారు ఇచ్చిన పసుపు అలాగే నేను కొన్ని పసుపు దుంపల్ని కూడా ఎత్తిపెట్టాను లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు. అవి ఎక్కడెక్కడో వేరే వేరే కంటైనర్లో పెట్టానన్నమాట. అవన్నీ కూడా తీసి ఈ కంటైనర్లో వేస్తున్నాను. ఒకే కంటైనర్లో వేస్తున్నాను. ఈసారి అయితే చాలా పసుపు రావాలని కోరుకుంటున్నాను. చూద్దాము ఎలా వస్తాయి ఏమి అని. మా పాప అయితే అన్నిట్లో నేను చేస్తా అంటుంది. కాబట్టి తనతోనే ఈసారి అన్ని పసుపు ఇంకా కొన్ని సీడ్స్ వేసింది తను. చూద్దురు నెక్స్ట్. కాబట్టి ఈ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. తను ఏ సీడ్స్ వేసింది అనేది మీరు ಕೂಡ చూడొచ్చు. ನನ್ನ ಮಗಳು ನಾನು ಗಾರ್ಡನಿಂಗ್ ಕೆಲಸ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಅವಳು ಬಂದ್ಬಿಡ್ತಾಳೆ ನಾನು ಮಾಡಬೇಕು ಅಂತ. ಸೊ ಅದಕ್ಕೇ ಈ ಸರಿ ಅರಿಶಿನ ಅವಳ ಕೈಯಿಂದ ನಡೆಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಅರಿಶಿನೇ ಅಲ್ಲ, ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಸೀಡ್ಸ್ ಎಲ್ಲ ಕೂಡ ನಟ್ಟಿದ್ದಾಳೆ ಅವಳು. ಏನೇನು ಸೀಡ್ಸ್ ಹಾಕಿದ್ದಾಳೆ, ಹೇಗೆ ಅದನ್ನು ಹಾಕಿದ್ಲು, ಎಷ್ಟು ಫನ್ ಇತ್ತು ಮಾಡುವಾಗ ನಿಮಗೂ ಕೂಡ ತೋರಿಸ್ತೀನಿ. ವಿಡಿಯೋನ ಎಂಡ್ ತನಕ ನೋಡಿ. ಬಟ್ ಈ ವಿಡಿಯೋ ಮಾಡುವಾಗ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ನಾಯ್ಸ್ ಇತ್ತು, ಅದರಿಂದ ನನ್ನ ಮಗಳು ವಾಯ್ಸ್ ಎಲ್ಲ ಇದರಲ್ಲಿ ರೆಕಾರ್ಡ್ ಮಾಡಲಿಲ್ಲ.
ಮ್ಯೂಟ್ ಮಾಡಿ ನಾನು ವಾಯ್ಸ್ ಓವರ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಈಗ ನೋಡಿದ್ರಿ ಅಲ್ಲ, ಅರಿಶಿನ ಎಲ್ಲ ಈ ಕಂಟೈನರಲ್ಲಿ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಪ್ರಸನ್ನ ಅವ್ರು ಕೊಟ್ಟಿದ್ದ ಅರಿಶಿನ ಹಾಗೆಯೇ ನಾನು ಸ್ವಲ್ಪ ಅರಿಶಿನ ಎತ್ತಿಟ್ಟಿದ್ದೆ. ಆ ಎಲ್ಲ ಅರಿಶಿನ ಈ కంటైనರಲ್ಲಿ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ. పసుపు వేసిన కంటైనర్లో సోయా కూర కూడా వేస్తున్నాను. సోయా కూర విత్తనాలని కూడా ప్రసన్న గారు పంపించారు కదా. ఎలాగూ మనకి పసుపు లేట్ అవుతుంది కదా మనకి హార్వెస్ట్కి రావడం కానీ, లేకపోతే అది మొలకలు వచ్చి చెట్లు వచ్చాయి అని చెప్పి మనము ఈ సోయా కూర కూడా వేసుకుందాము అనే ఉద్దేశంతో సోయా కూర విత్తనాలని దీంట్లో కొన్నిగానే వేస్తున్నాను. కానీ మనకి కంటైనర్ ఖాళీ లేకుండా ఇమీడియట్గా ఏదో ఒక క్రాప్ ఉంటుంది అని సోయా కూర విత్తనాలని కూడా ఈ కంటైనర్లో వేస్తున్నాను. వేసిన తర్వాత మనం ವಾಟರಿಂಗ್ చేసుకుందాం. ಸೊ ಪ್ರಸನ್ನ ಅವರು ಇನ್ನೊಂದು ಸೊಪ್ಪಿನ ಸೀಡ್ಸ್ನ ಕಳಿಸಿದ್ರು. ತೆಲುಗುಲಿ ಅದನ್ನು ಸೋಯಾ ಕೂರ ಅಂತಾರೆ. ನನಗೆ ಗೊತ್ತಿರೋ ಹಾಗೆ ಸಬ್ಸಿಗೆ ಸೊಪ್ಪು ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ನೋಡೋಣ. ಈಗ ಇದರಲ್ಲಿ ಅರಿಶಿನ ಹಾಕಿದ್ದೆ ಅಲ್ವಾ, ಅರಿಶಿನ ಹಾಕಿ ಅದು ಹಾರ್ವೆಸ್ಟಿಗೆ ಬರಲಿಕ್ಕಾಗಲಿ, ಇಲ್ಲ ಅದು ಗಿಡ ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡದಾಗೋದಕ್ಕಾಗಲಿ ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ಹಿಡಿಯುತ್ತಲ್ಲ. ಮೀನ್ ವೈಲ್ ಇದರಲ್ಲಿ ಈ ಸೊಪ್ಪಿನ ಬೀಜ ಹಾಕಿ ಸೊಪ್ಪನ್ನು ಬೆಳೆಸ್ಕೊಳ್ಳೋಣ, ಕಂಟೈನರ್ ಖಾಲಿ ಇದ್ದು ವೇಸ್ಟ್ ಆಗದೆ ಇರುತ್ತೆ ಅಂತ ಈ ಸೊಪ್ಪಿನ ಸೀಡ್ಸ್ನ ಹಾಕಿದ್ದೀನಿ. ನೋಡೋಣ ಹೇಗೆ ಬರುತ್ತೆ ಅಂತ. ಮುಂದಿನ ವೀಡಿಯೋಗಳಲ್ಲಿ ನಾನು ನಿಮಗೆ ಅಪ್ಡೇಟ್ನ ಕೊಡ್ತಾ ಹೋಗ್ತೀನಿ. ಪ್ಲೀಸ್ ವೀಡಿಯೋಗಳನ್ನ ಸ್ಕಿಪ್ ಮಾಡದೆ ನೋಡಬೇಕು ಅಂದರೆ ನನ್ನ ఛానల్ನ సబ్స్క్రైబ్ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. సో చూసారు కదా, ఈ కంటైనర్లో నేను సోయా కూర విత్తనాలను కూడా వేశాను. ఇప్పుడు వాటరింగ్ చేసుకుందాము. అలాగే ఎలా వచ్చింది ఏంది అనే అప్డేట్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో ఇస్తాను. కాబట్టి మీరు ఎవరు మిస్ కాకుండా నా వీడియోస్ని చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మిస్ కాకుండా నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. చూస్తున్నారా, ఇప్పుడు నేను బాగా వాటరింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పసుపు తుంపలు నాటిన తర్వాత వాటర్ కూడా వేయలేదు కదా, డైరెక్ట్గా సోయా కూర గింజల్ని వేశాను. కాబట్టి ಸ್ಪ್ರೇಯರ್లో చాలా ಬಾಗಾನೇ ವಾಟರಿಂಗ್ అనేది చేసుకుంటున్నా. ಈಗ ನಾನು ಇದಕ್ಕೆ ವಾಟರಿಂಗ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ ಅಲ್ವಾ, ಇದಕ್ಕೆ ತುಂಬಾ ಜಾಸ್ತಿನೇ ಹಾಕ್ತಿದ್ದೀನಿ. ಬಟ್ ಸ್ಪ್ರೇಯರೆಲ್ಲ ಹಾಕ್ತಿದ್ದೀನಿ, ಯಾಕಂದರೆ ಇದ್ರ ಮೇಲೆ ಸೊಪ್ಪಿನ ಬೀಜಗಳನ್ನ ಕೂಡ ಹಾಕಿದ್ದೆ ಅಲ್ವಾ. ಹಾಗೆ ಅರಿಶಿನ ಹಾಕಿದ್ಮೇಲೆ ನಾನು ಅದಕ್ಕೆ ನೀರು ಹಾಕಿರಲಿಲ್ಲ. ಸೊ ಎರಡಕ್ಕೂ ಹಾಕಬೇಕು ಅಂದ್ಬಿಟ್ಟು ಈ ಥರ ಸ್ಪ್ರೇಯರಲ್ಲಿ ನಿಧಾನಕ್ಕೆ ಬಟ್ ತುಂಬ ನೀರನ್ನೇ ಹಾಕ್ಕೋತಾ ಇದ್ದೀನಿ. ಈಗ ನಾನು ಈ కంటైనర్లో కూడా ಹಾಕಿದ್ದೆ అಲ್ವಾ, ಇದಕ್ಕೂ ಕೂಡ నీరನ್ನು ಹಾಕ್ಕೊಳ್ಳೋಣ. ఆ కాకర మరియు కాకర సీడ్స్ వేశాను కదా, ఆ కంటైనర్లో కూడా నీళ్ళు అనేది వేశాను. మీకు ఇక్కడ నీళ్ళు పెద్దగా వేశాను అనిపిస్తుంది, కానీ నేను మెల్లిగానే వేశాను నీళ్ళని. నెక్స్ట్ ಇವಾಗ ನಾವು ಚುಕ್ಕೆ ಸೊಪ್ಪು ಅಂತ ಕರೀತಾರೆ, ಅದರ ಸೀಡ್ಸ್ನ ಹಾಕ್ಕೋತಾ ಇದ್ದೀನಿ. ಇಲ್ಲೂ ಅಷ್ಟೇ ನನ್ನ ಮಗಳು ಬಂದಳು ನಾನು ಹಾಕ್ತೀನಿ ಅಂತ. ಸೊ ಅವಳಿಗೆ ಹಾಕು ಅಂತ ಸೀಡ್ಸ್ ಎಲ್ಲ ಕೊಟ್ಟು ಅವಳ ಕೈಲೇ ಹಾಕಿಸ್ತಾ ఇದ್ದೀನಿ. ನೋಡಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಹಾಕ್ತಾಳೆ ಅವಳು ಅನ್ನೋದನ್ನ ನೀವು ನೋಡಿ. ಈಗ ఇక్కడ నేను చుక్కకూర విత్తనాలని వేస్తున్నాను. ఇక్కడ వేసేటప్పుడు కూడా మా పాప వచ్చింది. సరే తనకే ఇచ్చి తననే వేయమని చెప్తున్నాను. తను వేస్తుందన్నమాట. నేను ఒక్కటొక్కటే ఎత్తిస్తూ ఉంటే తనకి చెప్తున్నా ఇక్కడిక్కడ వెయ్యి అనేసి చెప్తూ ఉంటే తను వేస్తుంది. మనం ఎప్పుడు కూడా అంతేనే చుక్కకూర విత్తనాలని ఇలా కొంచెం దూరంగా వేసుకోవాలి. యాక్చువల్గా నేను దగ్గరే వేసాను అని అనుకుంటున్నా. ఇక్కడ 4 వేసాను కదా, ఆ ప్లేస్లో 3 వేసినా కూడా చాలు. ఎందుకంటే అన్నీ మొలకొచ్చాయి అనుకోండి, అవి ఎదగడానికి దానికి స్పేస్ లేకుండా అయిపోతుంది. ఎందుకంటే చుక్కకూర పెద్దదిగా వస్తుంది కదా, కాబట్టి దూరంగా వేసుకుంటే మనకి చెట్లు కూడా హెల్తీగా ఉంటుంది. అలాగే లీవ్స్ కూడా చాలా వస్తాయన్నమాట. ನೋಡಿದ್ರೆ ಯಾವಾಗಲೂ ಅಷ್ಟೇ ಚುಕ್ಕಿ ಸೊಪ್ಪು ಸೀಡ್ಸ್ನ ಸುಮ್ಮನೆ ಹಾಗೆ ಚೆಲ್ಲಿ ಹಾಕೋದಕ್ಕಿಂತ, ಈ ಮೆಂತ್ಯ ಧನ್ಯ ಹಾಕ್ತೀವಲ್ಲ ಹಾಗೆ ಹಾಕೋದಕ್ಕಿಂತ ಹೀಗೆ ದೂರ ಹಾಕ್ಕೊಂಡ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆಯುತ್ತೆ. ಯಾಕಂದರೆ ಇದು ಗಿಡಗಳು ಕೂಡ ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡದಾಗಿ ಬೆಳೆಯೋದ್ರಿಂದ ನಾವು ಸ್ವಲ್ಪ ದೂರ ಹಾಕ್ಕೊಂಡ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆಯುತ್ತೆ. 2 ಗಿಡಗಳ ಮಧ್ಯೆ ಸ್ಪೇಸಿಂಗ್ ಜಾಸ್ತಿ ಇದ್ದರೆ 2 ಗಿಡಗಳು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆಯೋಕ್ಕೆ ಅವಕಾಶ ಇರುತ್ತೆ. ನಾನಿಲ್ಲಿ ಒಂದೊಂದು ಲೈನಲ್ಲಿ 4 ಸೀಡ್ಸ್ನ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಅದಕ್ಕಿಂತ 3 ಸೀಡ್ಸ್ ಹಾಕ್ತೀವಿ ಅಂದರೂ ಒಳ್ಳೆಯದೇ. ನಾನಿಲ್ಲಿ ಸೀಡ್ಸ್ ಜರ್ಮಿನೇಷನ್ ರೇಟ್ ಹೇಗಿದೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರೋದ್ರಿಂದ 4 ಹಾಕಿದ್ದೀನಿ. ಇದು ಜರ್ಮಿನೇಟ್ ಆದಮೇಲೂ ಕೂಡ ನಾವು ರೀಪಾಟಿಂಗ್ ಮಾಡ್ಕೋಬೋದು. ಸೊ ಈ ಕಂಟೈನರಲ್ಲಿ ಎಷ್ಟು ಸೀಡ್ಸ್ ಜರ್ಮಿನೇಟ್ ಆಗುತ್ತೆ, ಹೇಗೆ ಬೆಳೆಯುತ್ತೆ ಅನ್ನೋದನ್ನು ನೋಡಿಕೊಂಡು ನಾನು ರೀಪಾಟ್ ಮಾಡಬೇಕಾ ಇಲ್ಲ ಇದೇ ಕಂಟೈನರಲ್ಲಿ ಬಿಡಬೇಕಾ ಅನ್ನೋದನ್ನು ಡಿಸೈಡ್ ಮಾಡ್ತೀನಿ, ಇದು ಜರ್ಮಿನೇಟ್ ಆದಮೇಲೆ.
సో చూసారు కదా, ఇలా దగ్గరగా వేసుకుంటే కూడా అది జర్మినేట్ అయిన తర్వాత మనం రిపోర్ట్ చేసుకోవచ్చు. చూద్దాము ఈ కంటైనర్లో ఎన్ని సీడ్స్ జర్మినేట్ అవుతాయి, ఎలా అవుతాయి అని చూసుకొని రీపాట్ చేయాలా లేకపోతే ఇదే కంటైనర్లో వదిలేయాలా అనేది నేను తర్వాత జర్మినేషన్ అయిన తర్వాత డిసైడ్ చేస్తాను. ఇప్పటికైతే వాటరింగ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కొద్దిగానే వాటరింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం ತಡಿగా ఉన్నಿಂది. ಸೊ ಈಗ ನೀರನ್ನು ಕೂಡ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ನೆಕ್ಸ್ಟ್ ಇಲ್ಲಿ ನಾನು ಮೆಂತ್ಯ ಸೀಡ್ಸ್ನ ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ. ಮೆಂತ್ಯ ಕೂಡ ಅಷ್ಟೇ, ನಾನು ಮನೆಯಲ್ಲಿ ನಾವು ಅಡುಗೆಗೆ ಯೂಸ್ ಮಾಡ್ತೀವಲ್ಲ ಅದೇ ಮೆಂತ್ಯನ ಹಾಕ್ಕೋತಾ ಇರೋದು. ನನಗೆ ತುಂಬ ಚೆನ್ನಾಗೇ ಬೆಳೀತಾ ಇದೆ. ನೀವು ಕೂಡ ಟ್ರೈ ಮಾಡಿ ಹೇಗೆ ಬೆಳೆಸಬೇಕು ಅನ್ನೋದನ್ನು ನಾನು ಆಲ್ರೆಡಿ ವೀಡಿಯೋಸ್ ಮಾಡಿದ್ದೀನಿ. ನಮ್ಮ ಚಾನಲ್ನ ಪ್ಲೇಲಿಸ್ಟ್, ಗಾರ್ಡನಿಂಗ್ ಪ್ಲೇಲಿಸ್ಟಲ್ಲಿ ನೀವು ಚೆಕ್ ಮಾಡ್ಬೋದು ಹೇಗೆ ನಾವು ಮೆಂತ್ಯನ ಬೆಳೆಸೋದು ಅಂತ ವೀಡಿಯೋಸ್ ಸಿಗುತ್ತೆ ನಿಮಗೆ. ಹಾಗೆಯೇ ಇಲ್ಲಿ ನೋಡ್ತಿದ್ದೀರಲ್ಲ, ನನ್ನ ಮಗಳು ಕೂಡ ಎತ್ತಿ ಹಾಕ್ತಿದ್ದಾಳೆ. ಅವಳ ಕೈಗೆ ಬರ್ತಿಲ್ಲ సీడ్స్, బట్ తెగ్దు ಹಾಕ್ತಿದ್ದಾಳೆ. ఇప్పుడు నేను మెంతులు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుందన్నమాట. తను కూడా సీడ్స్ వేస్తుంది. తను ఇంకా నాకు సీడ్స్ కావాలి, నేను వేయాలి అని అంటుంది. సో అన్నీ ఇక్కడ మెంతులు అయితే వేసుకున్నాము. ఇదైతే చాలా చిన్న కంటైనరే. మెంతులకి చిన్న కంటైనర్ అయితే కూడా పర్లేదు, బాగానే వస్తుంది. అలాగే ఈ మెంతులు మనము వంటింట్లో యూస్ చేస్తాం కదా, అదే మెంతులనే నేను యూస్ చేశాను. చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా మనం మెంతుల్ని ఈజీగా పెంచుకోవచ్చు అని నేను వీడియో చేశాను. మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్, గార్డెనింగ్ ప్లేలిస్ట్కి వెళ్ళారంటే మీకు దొరుకుతుంది. అక్కడ చూసి మీరు కూడా ఈజీగా ఇంట్లో దొరికే మెంతులతోనే మెంతి ఆకు ఎలా పెంచుకోవచ్చని మీరు కూడా చూసి పెంచుకుంటారని అనుకుంటున్నాను. ఇది అండి నేను మా పాప ఇద్దరూ కలిసి ఈరోజు చేసిన గార్డెనింగ్ పనులు అనొచ్చు, లేకపోతే వేసిన సీడ్స్, అలాగే దుంపలు అని అనుకోవచ్చు. చూసారు కదా, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫన్గా కూడా ఉందని అనుకుంటున్నాను. మీకు వీడియో ఎలా నచ్చింది, ఎలా ఉంది, మీ ಅಭಿಪ್ರಾಯన్ని నాకు ಕಮೆಂಟ್ಸ್ చేసి చెప్పండి. ನೋಡಿದ್ರಿ ಅಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್, ಇದು ಇವತ್ತಿನ ವಿಡಿಯೋ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಿದೆ ಅನ್ಕೋತೀನಿ. ಹೇಗಿತ್ತು ವಿಡಿಯೋ, ಇಷ್ಟ ಆಯಿತಾ, ಫನ್ನಾಗಿತ್ತಾ ಅನ್ನೋದನ್ನು ಕಮೆಂಟ್ ಮಾಡಿ ತಿಳಿಸಿ. ಹಾಗೆ ಇದು ಇವತ್ತು ನಾನು ಮಾಡಿದ್ದಂಥ ವಿಡಿಯೋ, ನಾನು ಇವತ್ತು ಹಾಕಿದ್ದಂಥ ಸೀಡ್ಸ್ ನೋಡಿದ್ರಿ ಅಲ್ಲ. నిಮಗೆ ఈ వీడియో ఇష్ట ಆಗಿದ್ರೆ లైక్ ಮಾಡಿ, షేర్ ಮಾಡಿ, ಹಾಗೆ సబ్స్క్రైబ్ కూడా ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನಮ್ಮ ఛానల్ಗೆ. చూసారు కదండి వీడియోని. మీకు ఇష్టమైతే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.